తిరుమలలో గరుడ సేవ నేపథ్యంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం గల గరుడ వాహన సేవ ఇవాళ జరగనుంది. ఈసారి గరుడ సేవను తిలకించేందుకు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకోవచ్చని టీటీడీ అంచనా వేస్తుంది. ఇందుకు తగ్గట్టే శనివారం ఉదయం నుంచే తిరుమలలో రద్దీ పెరిగింది. పవిత్ర పేరాటిసి మాసం 2వ శనివారం గరుడ సేవకు ముందు రోజు రావడంతో తమిళనాడు నుంచి భక్తులు వెలువల్లా వస్తున్నారు. జాతీయ రహదారిపైన వందల కిలోమీటర్ల నుంచి నడిచి వస్తున్న భక్తులు కనిపిస్తున్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలు కిటకిటలాడుతున్నాయి. వీరంతా తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీలోకి చేరారు. శనివారం కల్పవృక్ష వాహన సేవ సమయంలోనే గ్యాలరీలు నిండిపోయాయి. రాత్రి సర్వభూపాల వాహన సేవలోనూ భక్తులు అధికంగా కనిపించారు. వీరంతా ఆదివారం రాత్రి గరుడ వాహన సేవ పూర్తయ్యే వరకు గ్యాలరీలోనే కూర్చుంటారని అధికారులు భావిస్తున్నారు. టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తుంది. గరుడ వాహన సేవ రోజు దాదాపు 5,600 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 4,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. గతేడాది కార్నర్ పాయింట్లలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల వద్ద భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకునే క్రమంలో ఈసారి క్యూ లైన్లు పొడిగించడంతో పాటు అన్నప్రసాదాలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు. తిరుమల మాడవీధుల ద్వారా 1.90 లక్షల మందికి, ఇక 4 కార్నర్ల పాయింట్ల వద్ద 35,000 మందికి గరుడ వాహన దర్శనం చేయించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. గ్యాలరీలోకి, క్యూ లైన్లోకి రాలేని భక్తుల కోసం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 36 హెచ్డి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఉన్నారు. నాగకిషోర్, తిరుమలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ప్రధాన ఘట్టమైన గరుడ సేవ రోజు భారీగా తరలి వస్తున్నారు. వాటికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి? మనోజ్, థ్యాంక్ యూ. తిరుమల బ్రహ్మోత్సవాలు, సాలగట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారికంగా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఇప్పటికే 4 రోజులు ముగిశాయి. నిన్నటి నుంచి శనివారం రోజు కావటం, ఈరోజు ఆదివారం వరుస సెలవు. తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి మాసం, అదేవిధంగా వారికి కలిసి వచ్చే వారం కావడంతో తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు గరుడ సేవని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తిరుమలకైతే చేరుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి శ్రీవల్లిపుత్తూరు నుంచి స్వామివారికి గోదాదేవి అమ్మవారి అలంకరించినటువంటి పూసలు ఏవైతే ఉన్నాయో, పూసలు నిన్న సాయంత్రం సమయానికి తిరుమలకు చేరుకున్నాయి. తిరుమలలోని చిన్నజీయర స్వామి, పెద్ద జీయర స్వామి ఆశ్రమం వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి దండలను ప్రత్యేకంగా రూపొందించి అక్కడ నుంచి మేళ తాళాలతోటి మాడావీధుల మీదుగా ఊరేగింపు చేసుకుంటా తిరుమల సన్నిధానానికి చేరుకున్నారు. దీనితో పాటు గరుడ సేవలో ప్రత్యేకంగా వినియోగించే గొడుగులు ఏవైతే ఉన్నాయో, గొడుగులు కూడా నిన్న మధ్యాహ్న సమయానికి తిరుమలకు చేరుకోనున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు గరుడ సేవకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. దీంతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని, అదేవిధంగా దేశంలోని మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గరుడ సేవని తిలకించడానికి వస్తారు. దాదాపుగా 5 లక్షల మంది వరకు వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే టీటీడీ అధికారులు కావచ్చు, అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గరుడ సేవ ఉందో, గరుడ సేవకు సంబంధించి కింద అలిపిరి కాడ నుంచే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 4,000 వెహికల్కి మాత్రమే పార్కింగ్ సదుపాయాన్ని కేటాయించిన నేపథ్యంలో అక్కడ టోల్ గేట్ ద్వారా వస్తున్న వాహనాలను నమోదు చేసుకొని 4,000 వాహనాలు మించిపోయినట్లయితే కింద అలిపిరి మార్గాలు, అదేవిధంగా బస్ స్టాప్ సరౌండింగ్స్ లో కూడా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున మెట్ల మార్గాల ద్వారా కావచ్చు, రోడ్ల మార్గాల ద్వారా కావచ్చు, 100 కిలోమీటర్లు నడుచుకుంటా గరుడ సేవను తిలకించడానికి భారీ ఎత్తున ప్రజలు తిరుమలకు చేరుకోనున్నారు. తిరుమలలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బారికేడ్లు కట్టేసి ఎక్కడికక్కడ వాహనాలను కూడా క్రమబద్ధీకరించి ట్రాఫిక్ అనుగుణంగా టోటల్ గా రోడ్లన్నీ కూడా భక్తులకే కేటాయించడం జరిగింది. ఈ రోడ్లు మొత్తం కూడా జనాలతోటి కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రత్యేకంగా కనపడతా ఉంది. దీంతో పాటు మొత్తం అంతా కూడా జియో ట్యాగింగ్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
భారీ ఎత్తున 4,000 కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసు యంత్రాంగం కావచ్చు, అటు టీటీ అధికారులు కావచ్చు, మొత్తం గరుడ సేవకు సర్వం సిద్ధం చేశారు. ఇంకో పక్క 36 హెచ్డి లెవెల్ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసేసి మడా వీధుల్లోకి రావడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మొత్తం నిండిపోయిన తర్వాత ఈ వీధుల్లో ఉన్నటువంటి భక్తులు తిలకించడానికి కూడా హెచ్డి స్క్రీన్లు అయితే టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మాడా వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల్లో దగ్గరగా 2 లక్షల మంది వరకు కూర్చునేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. 2 లక్షల మంది గరుడ సేవను వీక్షించేందుకు కూడా అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ పంపిణీ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, అదేవిధంగా మజ్జిగ, పాలు, ప్రసాదాలు పంపిణీకి కూడా అధికార యంత్రాంగం మొత్తం చర్యలు చేపట్టింది. ఈ రోజు గరుడ సేవ ఏదైతే ఉందో ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన సేవగా కూడా చెప్పొచ్చు. సో అందువల్ల అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.